Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలో డ్రైనేజీ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎస్టిమేషన్ లో సిద్ధం చేశామని తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో మీకోసం మీ వెనుగండ్ల కార్యక్రమంలో భాగంగా పలు బోర్డర్లో పర్యటించిన ఎమ్మెల్యే రాము. మాజీ కౌన్సిలర్ బలరాం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన రాజకీయ నేతలు, పట్న పౌర ప్రముఖులు. పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 5,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మస్కట్ లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళా కష్టాలు తెలుసుకుని స్వదేశానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. క్షేమంగా కుటుంబ సభ్యులను చేరుకోవడంతో ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన బాధితురాలు. గుడివాడ పట్టణం 7వ వార్డులో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మీకోసం మీ వెనుగండ్ల పర్యటన నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన పర్యటనలో భాగంగా డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మున్సిపల్ అధికారులతో కలిసి వార్డులోని కొత్తపేట పరిసర ఏరియాలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. 7వ వార్డులో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తాత్కాలిక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము వార్డు వ్యాప్తంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా శాస్త్రీయబద్ధంగా డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఎమ్మెల్యే రాము సూచించారు. అనంతరం వార్డులోని పలు ప్రాంతాలు పర్యటించిన ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వార్డు పర్యటన నిర్వహిస్తున్నామని అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, ఇతర సమస్యలను తక్షణమే పరిశీలిస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, డి సతీష్ చంద్ర, ఏఈ రాజేష్, టీడీపీ నాయకులు పంటాజు సంబయ్య, గడ్డం ప్రకాష్, దాస్ సయ్యద్ జబీన్, పులప మహేష్, పెద్ది కిషోర్, పలువురు మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు. అదేం లేదా ఇటు నుంచి రోడ్డు ఎట్లా వేస్తారండి? చాలా సిమెంట్ రోడ్డు ఉంది. సిమెంట్ రోడ్డు అంటే కొంచెం అంటే అంటే సపోజ్ అంత వాటర్ చాలా ప్లేస్ సమస్య
అయిపోతాం ఈసారి జాగ్రత్తగా ఉండండి. అటు లోపలికి మీరు చూడవసరం లేదు, అది తెలిసింది. మా ముందు పూర్తిగా ఉంది డ్రైనేజ్. డ్రైనేజ్ అన్ని రన్నింగ్ అవుతామని చెప్పారు. అది కూడా ఐడియా ఉంది. ఆల్రెడీ సెన్షన్ అయ్యారు సెన్షన్ అయ్యిందని చెప్పించేసి ఇది స్టార్ట్ చేద్దాం సార్. 7 మెయిన్ పనులు ఫ్రీ సార్ బాగా అసలు లేదమ్మా, చాలా రోజులు రాలేదు. మొన్న చూశారు, దాని గురించి నేను చాలాసార్లు కంప్లైంట్ చేశాను సార్. దాంట్లోకి మిగిలి చూశాను నేను. సార్ మరొకటండి, ఈ వార్డు చిన్నది ఎన్టీఆర్ గారు ఇది చిన్నదని చెప్పి ఇది కూడా చూసారు. వాళ్ళు కూడా తెలుస్తారండి, వాళ్ళు కూడా చెత్తబళ్ళు దాని తర్వాత అటుపక్క డ్రైనేజ్ ఎటు కడతాము, అది అటు నుంచి అటు దారి ఉందండి. కానీ ఈ డ్రైనేజ్ కూడా అటు వాళ్ళు ఉంటే పోయేది కదా. ఫస్ట్ ఇటే పెట్టారు సార్, వాళ్ళు ఫస్ట్ ఇటే పెట్టారు దానికి, వాళ్ళు అటు పెట్టలేదు సార్. గుడివాడ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గోకరకొండ బలరాం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన సన్నిహితులు అభిమానులు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రైతు బజార్ సెంటర్ వద్ద పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో బలరాం పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించిన అనంతరం మజ్జిగ చలివింద్ర కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 5,000 మంది పాదాచారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పట్టణ పౌర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు విచ్చేసి బలరాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగిన బలరాం ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజులు రాజకీయంగా కూడా ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పండాజు సాంబయ్య, జోగా బాలకృష్ణ, కోయిలపు రాము, పళ్ల వర్తక సంఘం నాయకులు పెద్ది రమణ, పెద్ది కిషోర్, విజ్జి కృపారం, గుండు వెంకట, పిడుగు గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా మిత్రుడు గోకరకొండ బలరాం, ఎందుకంటే ఆయన ఈ పళ్ళ యూనియన్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండి ఒక తాటి మీద గతంలో మా అన్న రఘు గారు, రాజా రాఘవేంద్ర గారు పళ్ళ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద ఉండేవాడు. ఆ తర్వాత బలరాం గారు చేసి ఈ యూనియన్ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అవసరమైన సందర్భంలో వీళ్ళకి అండదండలుగా ఉంటూ గుడివాడ టౌన్లో వ్యాపారం చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రతిదానికి భుజం కాస్తూ, అలాగే ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎన్నికల రాము గారితో మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం ఆయన చేపిస్తూ అనేక రీతులుగా అనేక సందర్భాల్లో పళ్ళ యూనియన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాగే మేమందరం కూడా కుప్పాలాంజలి గారి శిష్యులుగా ఉండి రాజకీయంగా అనేక రీతులుగా మేము ముందుకు సాగుతున్నాం. ఆయన మాజీ కౌన్సిలర్ కింద, అలాగే కోఆప్షన్ సభ్యుడి కింద, అలాగే గుడివాడ టౌన్లో పళ్ళ యూనియన్ ప్రెసిడెంట్ కింద అనేక సేవలు అందిస్తూ గుడివాడ టౌన్లో, అలాగే రానున్న కాలంలో రాజకీయంగా అనేకమైన పదవుల్లో ఉండాలి. అలాగే మా గుడివాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు, ప్రియతమ నాయకుడు వెన్నికల రాము గారు, అలాగే మా దళపతి తులసి గారు ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో మంచి ఉన్నతమైన స్థానంలో మంచి పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పళ్ళ యూనియన్ ఉన్నంతకాలం కూడా మంచి అభివృద్ధికి తీసుకొచ్చి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. పేదవాడికి ఉపయోగపడే విధంగా ఆయన ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో పేదవాడికి కావాల్సినటువంటి అనేక రకమైన తుడుచుకునేటువంటి టవల్స్ కానీ, అలాగే తాగటానికి మజ్జిగ కానీ, ఒక్కో సందర్భంలో ఆహారం కానీ అనేక రీతులుగా, అలాగే గుడివాడ పట్టణంలో గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి కష్టకాలం వచ్చినప్పుడు పళ్ళ యూనియన్ తరఫున మేము ఉన్నామంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పళ్ళ యూనియన్ మేము ఉన్నామని పార్టీకి ఎమ్మెల్యే గారికి అండదండలుగా వారు నిలబడి ప్రతి కార్యక్రమంలో వారు సహకరిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. చిన్నగారు 2 నిమిషాలు రండి. చిన్నగారు ఈరోజు గోకరకొండ బలరాం గారు
యూత్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, సేవా తత్పరుడు గోకరకొండ బలరాం గారి పుట్టినరోజు వేడుకలు గుడివాడ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. మరి బలరాం గారు రాజకీయాల్లో గత 20 సంవత్సరాలుగా కౌన్సిలర్గా కానీ, ఆయన 35వ వార్డులో చేసిన సేవా కార్యక్రమాలు కానీ, జీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు కానీ గుడివాడలో పురప్రముఖులు అందరికీ తెలుసు. అలాగే ఎవరైతే ఆయన దగ్గర స్టాఫ్గా పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చినా సరే నేనున్నానని ఆదుకుంటా పండ్ల వర్తక సంఘానికి కూడా ఎన్నో కార్యక్రమాలు కొత్తగా చేపడుతూ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు, వాళ్ళలో ఎవరైనా మరణిస్తే 2 లక్షలు వాళ్ళ కుటుంబానికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. బలరాము ఆయన సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాదంటూ వారి చెయ్యి ఉండాలని వాళ్ళందరినీ సమిష్టిగా కలిపి ఉంచి ఈ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి సహాయపడుతూ మరి అతను రాజకీయంగా చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పండ్ల వర్తక సంఘం అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తుంది. మా అభిమాన నాయకుడు, మా అన్నయ్య ఫ్రూట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి గోకరకొండ బలరాం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైతు బారి దగ్గర కేక్ కటింగు, అలాగే పల్లబల్లోకి తుండ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మా ఫ్రూట్స్ తరఫున కోరుకుంటూ, ఫ్రూట్స్ యూనియన్ అధ్యక్షులు అలాగే మాజీ కౌన్సిలర్ అయినటువంటి గోకరకొండ బలరాం గారి జన్మదిన వేడుకలు ఫ్రూట్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుడివాడ రైతు బజార్ వద్ద అత్యంత ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో పెద్ద కిషోరు అలాగే ఫ్రూట్స్ యూత్ అందరూ కలిపి పేదలకు మజ్జిగ పంపిణీ, అప్పన్న గారు, ఇంకెవరి పేర్లు, గొల్లా గారు, మన సాంబయ్య గారు, సరే వీళ్ళందరూ ఆధ్వర్యంలో, వెంకట్రావు, జోగా బాలా గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో అందరికీ మజ్జిగ పంపిణీ చేయటం, అదేవిధంగా ఎండలకి బాగా ఎండలేస్తుందని చెప్పి పేదలందరికీ టవల్స్ పంపిణీ కార్యక్రమం కూడా 200 టవల్ ఇవ్వడం జరిగింది. ఆయన పుట్టినరోజుకి అందరికీ అన్ని కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి. ఆయన పుట్టినరోజుకి కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. ఇంకా ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన రానున్న రోజుల్లో రాజకీయంలో మంచి పోస్ట్లో ఉండాలని ఈ సందర్భంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బలరాం గారు పుట్టినరోజే కాదు, ఈరోజు రోడ్డు పక్కన బతికే ప్రతి ఒక్క పళ్ళ వ్యాపారస్తులు పుట్టినరోజుగా సంతోషపడుతున్నాను నేను. ఏ టైంలో ఫోన్ చేసినా బలరాం గారికి కొద్దిగా ఇబ్బంది ఉందండి అంటే ₹1 పెట్రోల్ కూడా ఆశించకుండా వచ్చి మా చిన్న చెట్టుగా పనులు కూడా చేసి పెట్టి అని వెళ్తే అలాంటి జన్మదిన చాలా చేసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రజాసేవకు పోటీ పెడుతున్న వ్యక్తి బలరాం గారు. అతని చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఆయన మా ఉంటే మా పెద్ద అబ్బాయి మీద 2 సంవత్సరాలు పెద్దోడు ఉంటాడు. వ్యక్తిగా మంచి వ్యక్తి అతను, నెంబర్ 1 వ్యక్తి, మా అందరికి కావాల్సిన వ్యక్తి అతను. ₹1 ఆశించకుండా మా అందరికీ కొద్దిగా సేవ చేస్తున్న మంచి అతను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మరియు గుడివాడ పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మే 7వ తేదీ నిర్వహించే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4642వ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘ నాయకులతో కలిసి సునీల్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలోని ప్రతి ఆర్య వైశ్యుడు ఐక్యతను చాటేలా వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించి అమ్మవారి ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థాన అధ్యక్షుడు జవాజీ గంగరాజు మరియు పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. జై వాసవి, జై జయ వాసవి. అందరికీ నమస్కారం. ఇందాడ పెద్దలో గంగరాజు గారు చెప్పినట్టుగా ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మవారి యొక్క విశేష పూజలు భక్తుల సహకారంతో అలాగే దేవస్థానం యొక్క పాలకవర్గంతో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద మన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు, అలాగే మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారు, అలాగే మన కూడా చైర్మన్ కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, అలాగే
మన బందరు మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ మెంబరు అయినటువంటి బాబా ప్రసాద్ గారు, వీరందరూ మంత్రి గారు కుల రవీంద్ర గారు అందరూ పాల్గొనడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని, అలాగే గత వారం రోజుల నుంచి మన షాపుల విషయంలో నేను అభిప్రాయ సేకరించాను. అందులో భాగంగా 300 పైన షాపులు మనోళ్ళు చేస్తే 231 మంది షాపులు కట్టేయాలని, 68 మంది షాపులు తెరిచి ఉంచాలని, 5గురు ఎటు ఇవ్వకుండా పెట్టారు. అందుకే మేమందరం కలిపి ఒక నిర్ణయానికి వచ్చాము. షాపులు ఎట్టి పరిస్థితుల్లో కట్టేయాలండి, కట్టేస్తేనే మన యొక్క గొప్పతనం వేరే కమ్యూనిటీకి తెలిసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇందులో. అందుకనే ఈ అభిప్రాయ సేకరణలో 231 మంది షాపులు కట్టేయాలని చెప్పారు. కాబట్టి మిగతా 68 మంది కూడా షాపులు తీసుంచాలని చెప్పారు. కానీ వాళ్ళ అందరూ కూడా కట్టేసి అమ్మవారి సేవలో ఉండాలని కోరుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వాణిజ్య సంబంధించి కిరాణా మర్చెంట్స్, రిటైల్ హోల్సేల్ షాపులు, అలాగే మన ఆర్యవైశ్య వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే అమ్మవారి కృపకి ఇదయ్యేవాళ్ళు పాత్రలయ్యే వాళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా అందరూ కూడా దీన్ని కట్టేసి ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి గుడివాడ ఆర్యవైశ్య యువజన సంఘం, అలాగే గుడివాడ పట్టణ సంఘం, వాసవి క్లబ్బు, వాసవి క్లబ్ కపుల్స్, వాసవి వనిత విదర్భపురి, వాసవి గ్రేటర్ పేదవాళ్ళు క్లబ్ వారు అందరూ కూడా పాల్గొని, అన్ని మండల సంఘాలు కూడా పాల్గొని తప్పనిసరిగా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ వాసవి. గుడివాడ పట్టణం ముందు ఏం చేసిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి నగరేశ్వర జనార్దన ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాల్ని 4642వ ఉత్సవాన్ని మరి గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ఆదివాసీలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి 108 కలశాలతో భక్తుల సహకారంతో అభిషేకాలు జరుగుతున్నది. అదేవిధంగా విష్ణుడు పూర్ణచంద్ర వారి ఆధ్వర్యంలో కన్య పూజలు జరుగుతుంది. అదేవిధంగా వాసవి విదర్పురి వారి ఆధ్వర్యంలో వంత విదర్పురి ఆధ్వర్యంలో కుంకుమ అర్చనలు జరుగుతుంది. తదనంతరం 11 గంటలకి మహాన్న సమారాధన కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో సాయంత్రం 5 గంటలకి నగరోత్సవం జరుగుతుంది. తదనంతరం అల్పారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన పెద్దలు టీజీ భరత్ గారు, మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే ఎన్నికల రాము గారు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన అమ్మగారి యొక్క ఆశీస్సులను పొందుతూ మన యొక్క సంఘీభావం తెలుపుతున్నారు. మరి అటువంటి మంచి మహోన్నతమైన కార్యక్రమాన్ని మన ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి అమ్మవారి కృపకాతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు శుభసూచంగా మన అమ్మవారి యొక్క జయంతికి అందరూ కూడా షాపులు మధ్యాహ్నం 2 గంటల నుంచి కట్టేసి సాయంత్రం ఊరేగం మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో కూడా పాల్గొని మరి అమ్మవారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జయ వాసవి, జయ వాసవి. జయ వాసవి. రేపు బుధవారం అనగా 7వ తారీఖు కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా నగరంలో జరిగే ఉత్సవానికి వైశ్య బంధువులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ యొక్క అమ్మవారి జయంతి ఆత్మార్పణ దినం పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు పట్టు వస్త్రాలతో అమ్మవారిని దర్శించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అమ్మవారి జయంతిని కూడా రాష్ట్ర పండగగా ప్రకటించాలని శివస్వామి గారు ఒక పిలుపు. దాన్ని కూడా మనందరం రేపు వచ్చేటువంటి మన నాయకులకి ఆ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. జై జయ వాసవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి, విశ్వదర్శిని మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4642
42వ జయంతి అత్యంత వైభవంగా గుడివాడలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, గుడివాడ ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నారు. మన ఐక్యతని చాటుకోవటానికి ప్రతి ఆర్యవైశ్యుడు వారి వారి వ్యాపారాలని, విధుల్ని ఆపుకొని అమ్మవారి సేవలో పాల్గొంటే అమ్మ కనికరిస్తే అన్నీ ఇస్తుంది. ఒకరోజు వ్యాపారం మానేసాం, ఒకరోజు ఉద్యోగం మానేసాం అని చెప్పేసి మీరు ఆలోచించకుండా అమ్మ సేవలో ఆ రోజున మన ఐక్యతని చాటి అత్యంత వైభవంగా నిర్వహించినట్లయితే మన ఐక్యత రాష్ట్రం నుంచి వచ్చే పలువురికి తెలుస్తుంది. మన అందరి ఐక్యత బాగుంటే వాళ్ళు మనని ప్రశంసిస్తానికి గుడివాడలో అమ్మవారి జయంతి అత్యంత వైభవంగా చేశారు అని చెప్పేసి అందరూ ప్రశంసిస్తానికి మనకి ఒక అవకాశం గోకవరపు సునీల్ కుమార్ గారి ద్వారా అవకాశం వచ్చింది. కాబట్టి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారు కానీ, శ్రీరామ్ తాతయ్య గారు కానీ, అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు కానీ, బాబా ప్రసాద్ గారు కానీ, ఇట్లా అందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మన ఐక్యతని మనం ప్రదర్శించినట్లయితే అందరిలోనూ గొప్పగా గుడివాడ పేరు వినిపిస్తుంది. గుడివాడ ఖ్యాతిని, ఆర్యవైశ్యుల ఖ్యాతిని మనం దశ దిశలా వ్యాప్తి చేద్దాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఊరేగింపులో, అమ్మవారి సేవలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. మన వంశానికే పెద్ద అమ్మవారైన కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4642 సంవత్సరాల క్రితం జన్మించి ఆవిడ ఆత్మాహుతి చేసుకుని ఆవిడ వంశాన్ని నిలబెట్టుకోవడానికి ఆవిడ ఎంత పవర్ఫుల్ అమ్మవారో ఒకసారి అర్థం చేసుకోవాలి. 4600 సంవత్సరాలు ఆవిడనే తలుచుకుంటూ మన వంశం నడుస్తూ 4600 సంవత్సరాలు. జనరల్గా మన వంశంలోనే మన ఇంటి పేరటోళ్ళు 3 తరాలు దాటితే 4 తరాలు దాటితే వాళ్ళెవరో మనకు తెలియదు అసలే కాదు. మనకు తెలియదు అసలు. ఎవరిని అడిగారు అనుకో మీ తాత ఎవరో, మీ ముత్తాత ఎవరో, వాళ్ళు ఎవరు అంటే మనం చెప్పలేము. మన పెద్దోళ్ళ వరకు అని తెలిసేమో కానీ ఇది 4600 సంవత్సరాలు ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, ఆర్య వైశ్యుల్ని ఇలా నిలబెట్టిందంటే అమ్మవారు అనేవాళ్ళు ఎంత ఒరిజినల్గా ఒక యుగాల నుంచి చెప్పుకుంటున్నామంటే అమ్మవారి పవర్ఫుల్ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మవారి యొక్క ఆ దీవెనలు మనకి ప్రతి వాళ్ళకి కష్టంలో ఉన్న వచ్చి గుళ్ళోకి వచ్చి అమ్మవారిని దండం పెట్టుకుని, అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను, నీ వంశంలో పుట్టాను, నీ అంకురాన్ని నేను అని ఒక్కసారి దండం పెట్టుకుంటే వారానికో 10 రోజులకో 15 రోజులకో ఆ కష్టం ఇలా తోచేసినట్టుగా తీరిపోయినాయని బోళ్ళని చూశాను నేను ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా. అందువలన ఏ కులంలో కూడా ఇంత పవర్ఫుల్ అమ్మవారు అనేది ఎవరికీ అదృష్టం లేదు. మన ఆర్య వయసులకు ఒక్కళ్ళకే ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనేది ఏ ఊరు వెళ్ళినా అమ్మవారు ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి గుడి శ్రీశైలం వైపు వెళ్ళండి, లేకపోతే తెలంగాణ వైపు వెళ్ళండి, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో వెళ్ళండి, ఎటల్నా వెళ్ళండి, ఒక్క ఆర్యవైశ్యుల అమ్మవారు అనేది ఒక కులానికి సంబంధించిన గుడి ఉన్నది మన ఆర్యవైశ్యులకు ఒక్కళ్ళకే. దీన్ని మన తర్వాత మన పిల్లలు, మన వంశాన్ని మర్చిపోయినా కూడా అమ్మవారి గురించి 10 సార్లు చెప్పి వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత ఎత్తులో ఉన్నా కానీ అమ్మవారిని వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో పెట్టి రోజు ఒక 2 అగరత్తులు వెలిగించేటట్టుగా మన పిల్లలకు కూడా నేర్పాలి. మనం కూడా కాదు గృహప్రవేశం చేసిన, శంకుస్థాపన చేసిన, దాని పేరేంటది, కొత్తగా షాపులు పెట్టిన, కంపెనీలు పెట్టిన, చిన్న బళ్ళు పెట్టిన అమ్మవారి ఫోటో పెట్టుకునేటట్టుగా మనం కూడా వాళ్ళకి కృషి చేసి వాళ్ళందరినీ కూడా అమ్మవారి ముందు పెట్టుకుని నడిచేటట్టుగా మనం ఇప్పటి నుంచైనా గట్టిగా ట్రై చేయాలి. ఏ చిన్న మన వయసులో చిన్న బండి పెట్టుకున్నారు, ఐస్ బండే పెట్టుకున్నారు, దానికి అమ్మవారి ఫోటో ఉండాలి, ఉండేటట్టుగా మనం చెప్పాలి. వ్యాపారంలో ఉంది అమ్మవారి ఫోటో ఉండాలి పై బోర్డులో కూడా. ఇలాగా మనం అనేది కొద్దిగా కమ్యూనికేట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళి మనం కూడా దాన్ని ఎదిగి అందరి దగ్గరికి వెళ్దాం. ఈ విధంగా ఈ పవర్ఫుల్ అమ్మవారిని మన వంశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలుకోకుండా రోజు అమ్మవారి గుడికి వచ్చి 3000 దగ్గర 12,000 మంది ఉన్నారు మన మండలంలో. గుడివాడలో 6,000 మంది ఉన్నారు. కనీసం రోజు 1,000 మంది గుడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. ఏమి చేయవసరం, అమ్మవారి దండం పెట్టుకుని వెళ్తే చాలు మన గుడి అంతా కళకళలాడిపోద్ది. దీన్ని మొబిలైజేషన్ చేసి అంటే ఎవరికాళ్ళు మనలో ఏంటంటే కొద్దిగా ఇన్లెగ్లేషన్ ఎక్కువ. అంటే ఏంటంటే ఎదటోటి మాట ఎందుకు వినాలి, వాళ్ళకి ఎందుకు గౌరవాలు, ఇట్లాంటి కొన్ని మనకు తెలియకుండానే. మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా
మన గుడివాడ పట్టణంలో మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుడిలో అంగరంగ వైభవంగా పొద్దున్నే అభిషేకాలు, తర్వాత బాలకన్యల పూజలు, అనంతరం వాసవి క్లబ్ వనితా విదర్భపురి ద్వారా 108 మంది సుహాసినులతో కుంకుమార్చన, అనంతరం మరి తదిహారాధన, సాయంత్రం 5 గంటల నుంచి ఎంతో భారీ ఎత్తున మరి ఎంతోమంది ఆర్యవైశ్య ప్రముఖులు, పొలిటికల్ లీడర్సు, మరి గుడివాడ ఎమ్మెల్యే గారు ఎంతోమంది పెద్దలు మధ్యన ఏర్పాటు చేసిన ఈ ఊరేగింపుకి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని, అలాగే ప్రతి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సాయంత్రం ఊరేగింపుకి కూడా మహిళలందరూ ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పాలక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గుడివాడ పట్టణానికి చెందిన ప్రేమ్ కుమారి అనే మహిళ మస్కట్ వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న విషయం సిబ్బంది ద్వారా తెలుసుకున్న శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఆ మహిళను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం నిర్వహించి ప్రేమ్ కుమారిని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రేమ్ కుమారి మరియు ఆమె కుటుంబ సభ్యులు శాసనసభ్యులు రాముకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో సహకరించక మస్కట్ పని కోసం వెళ్లడం జరిగిందని, అక్కడ తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికంగా ఎమ్మెల్యే రాము మనుషులకు తెలియచేయక ఎమ్మెల్యే గారు స్పందించి మంత్రి నారా లోకేష్ ద్వారా తన తిరిగి మరలా భారతదేశానికి తీసుకురావడం జరిగిందని, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే రాముకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. నమస్తే సార్, నా పేరు ఉండ్రమట్ల ప్రేమకుమారి. మాది గుడివాడలో మాది 31వ వార్డులో మేము ఉంటాము. నేను గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 13వ తారీఖున ఇక్కడి నుంచి మస్కట్ వెళ్ళడం జరిగింది. మస్కట్ వెళ్ళిన తర్వాత నాకు నెల రోజులకి అలాగా నాకు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది. స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఏజెంట్ వాళ్ళకి, ఇంట్లో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళైతే పట్టించుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ నాకైతే తగ్గలేదు. తగ్గపోవడం వల్ల ఆవిడ 3 నెలలు చేయించుకుని నన్ను వేరే ఇంట్లో పెట్టడానికి ఆఫీస్లో వదిలేశారు. అక్కడ వాళ్ళు కూడా 2వ ఇంట్లో చూపించారు, అయినా తగ్గలేదు. మళ్ళీ 2వ ఇంట్లో పెట్టేశారు. 2వ ఇంట్లో పెట్టినప్పుడు కూడా మళ్ళీ తదుపరి ఇంకా ఒళ్ళంతా వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇంట్లో ఓన్లీ చేతులకు వచ్చింది, 2వ ఇంట్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాగా ఇబ్బంది పడిపోయాను. ఇంకా దానివల్ల నేను ఇంకా మా ఫ్రెండ్ ఇలా వెనుగల రాము దగ్గర కళ్యాణ్ చిన్ని అని పనిచేస్తూ ఉంటారు, వారిని అప్రోచ్ అయిన తర్వాత తను వాళ్ళ గారికి నా విషయాన్ని చేరవేసి, ఆ తర్వాత వెనుగల రాము గారు మొత్తం అంతా వాళ్ళ టీం, వారి కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ టీం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇలా ఆ పిల్లని తీసుకురావాలని, ఆయన ఎలా అయినా సరే తీసుకురావాలని చాలా సేమ్ అలా కూతురుగా నన్ను చూసి ఎలా అయినా సరే తీసుకురావాలరా అని చెప్పారనమాట. చెప్పిన దాన్ని బట్టి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు టీం వాళ్ళందరికీ కూడా చేరవేసి అక్కడి నుంచి ఓమన్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వీరందరి టీమ్స్ ద్వారాగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా వెనుగల రాము గారు నా యందు దయించి ఎంతో ప్రేమతో నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడికి రావడానికి వెనుగల రాము గారు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి ఆయనకి మా కుటుంబం ఎంతగానో కృతజ్ఞతాపరులై ఉంటారనమాట వారందరికీ. అలాగే నారా లోకేష్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తాను. మాజీ కౌన్సిలర్ గోకర్కొండ బలరాం పుట్టినరోజు వేడుకలను గుడివాడ రాజు బాపనయ్య చౌక్ సెంటర్ లో బలరాం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలరాం ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొని బలరాంకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బలరాం మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని సన్నిహితులు ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా అందరితో స్నేహభావం కలిగే బలరాం రాబోయే రోజులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయాలకు అతీతంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంటాజు సాంబశివరావు, వైసీపీ నాయకులు ఎంపీ నారాయణ రెడ్డి మరియు బలరాం ఫ్రెండ్స్ సర్కిల్ కాపు సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రుడు, మా అందరికీ మేమందరం కూడా ఎంతో ఇష్టంగా చూసుకున్నట్టు గోకర్కొండ బలరాం గారి పుట్టినరోజు వేడుకల్లో ఈ యొక్క మన రఘు గారి చెప్పుల షాపులో మేమందరం కూడా, అలాగే బలరాం గారి ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆయనకు కావాల్సిన అనుచరులు కానీ ఇక్కడ ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయనకి నిండు నూరేళ్లు దేవుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి, అలాగే ప్రజాసేవలో కూడా బలరాం గారు పాల్పంచుకుని అనేకమైన గుడివాడ పట్టణంలో అనేక మందికి ప్రజాసేవ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రానున్న కాలంలో ఆయన క్రియాశీలకంగా మాతో పరంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాతో పరంగా ట్రావెల్ చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు వెనుగల రాము గారికి అండదండలుగా ఉండి, మా దళపతికి కూడా తోడుగా ఉండి నిరంతరం కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లి ఆయన ఎన్నో
పదవులు తీసుకుని మాతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ముందుకు సాగాలని ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు ఇంకా మేము మనస్ఫూర్తిగా ఆయన చేసుకుని గుడివాడ పట్టణంలో అనేకమైన పదవుల్లో ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రియమిత్రుడు చిన్ననాటి నుంచి కూడా మేము అందరం మరి స్కూల్ నుంచి కూడా కలిసి సుమారు 35 సంవత్సరాలు మా ఇద్దరి స్నేహం. చాలా మంచి వ్యక్తి. 2 సార్లు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను క్రియాశీలకంగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి పల్లబల్ల అధ్యక్షుడిగాను కౌన్సిలర్గాను 35వ వార్డులో అతను చేసిన పనులు తర్వాత వచ్చిన కౌన్సిలర్ ఏం చేయడానికి లేకుండా అన్ని రోడ్లు కానీ డ్రైన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మరి ఒక అద్భుతంగా చేశాడు. పని అంటే ఈ విధంగా చేసేయాలని చెప్పి ఒక రోల్ మోడల్గా బలరాం గారు చేశాడు. ఈరోజు అతని జన్మదినం జరుపుకోవడం అది ఆయన మాకు అత్యంత ఆప్తులు, మాకు సోదర సమానులు మా రావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఆయన ఎప్పుడు బయటపడ్డా కానీ అతని మీద బలరాం మీద అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎవరు పిలవలేము. మేము మా మిత్రులందరూ కూడా స్వతహాగా వచ్చి బలరాంకు మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా బలరాం గారు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి ఏవైనా సహాయ సహకారాలు ఇవంతా కూడా ఆయనకి పెద్ద సైన్యం ఉంది ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మనవాడు మరి మన యువనాయకుడు ప్రజా సేవే పరమావధిగా భావించే మన బలరాం పుట్టినరోజు సందర్భంగా మన రేగా షో మార్ట్లో మన అందరూ ఇక్కడ కూర్చుని మరి వాళ్ళ బావగారు రఘునందన్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు రాజకీయాల్లో ఉన్నత స్టేజ్కి రావాలని మేమందరం ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన దీవిస్తున్నాం. హ్యాపీ బర్త్డే. కీర్తిశేషులు గర్భం లక్ష్మణరావు గారి వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ అన్న క్యాంటీన్లో పేదవారికి మరియు ఆకలితో ఉన్న అనర్ధులకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటిన గర్భం వారి కుటుంబ సభ్యులు గర్భం లక్ష్మణరావు 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో నేడు అన్నా క్యాంటీన్లో పేదవారికి ఒక పూట ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజికవేత్త భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ విచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని అలాంటి అన్నదానం చేసిన గర్భం వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. ప్రతి వారు ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండవని, మీ ఇంట్లో శుభకార్యాలు గాని వివిధ కార్యక్రమాలు గాని నీతో పాటు 10 మందికి ఆకలి తీస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాదే చరణ్, లంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక అన్నా క్యాంటీన్లో ఈరోజు మరి కీర్తిశేషులు గర్భం లక్ష్మణరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అలాగే వారి మనవరాళ్ళతో వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఆ మహానుభావుడు 4 సంవత్సరాలు అయినా చనిపోయినా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మరి ఆ కుటుంబ సభ్యులు ఆకలితో ఉన్న అనార్థులకి ఆకలి తీర్చని ఆలోచనతో ఈ రోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్లో మరి పేదవారికి కానీ ఆకలితో ఉన్న అనార్థులకు కానీ మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గుడివాడ పట్టణంలో చాలా మంది మరి ఇలాంటి కార్యక్రమాలైనా శుభ కార్యక్రమాలైనా సరే వారి బంధుమిత్రులతో ఎంత ఘనంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చేస్తారు. కానీ ఈ ఇంత మంచి ఆలోచన ఈ గర్భం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆలోచన ఒకసారి చూడండి. కానీ వాళ్ళ నాన్నగారు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకలితో ఉన్న అనార్థులకి అన్నం పెట్టని ఆలోచనతోనూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి పేదవారికి ఈ చిన్న చిన్న పిల్లల చేతుల మీదుగా మరి వడ్డించడం జరిగింది. మరి ఆయన మహానుభావుడికి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా నా విన్నపం, ఎందుకంటే మీ పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ వివిధ కార్యక్రమాలు ఏదైనా సరే ఆకలితో ఉన్న అనార్థులకు అన్నం పెడితే ఆ పైన భగవంతుని ఆశీస్సులతో పాటు వీర ఆశీస్సులు కూడా ఉంటాయనే ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన గర్భం వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ పట్టణంలో డ్రైనేజీ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎస్టిమేషన్ లో సిద్ధం చేశామని తెలిపిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో మీకోసం మీ వెనుగళ్ల కార్యక్రమంలో భాగంగా పలు బోర్డర్లో పర్యటించిన ఎమ్మెల్యే రాము.
మాజీ కౌన్సిలర్ బలరాం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన రాజకీయ నేతలు, పట్నా పౌర ప్రముఖులు. పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 5,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మస్కట్ లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళా కష్టాలు తెలుసుకుని స్వదేశానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. క్షేమంగా కుటుంబ సభ్యులను చేరుకోవడంతో ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన బాధితురాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.